హలో ఫుడీస్, వెల్కమ్ టు స్టార్స్ కిచెన్. నేను ఈరోజు మీకు సెట్ దోశ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా 3 గ్లాసుల బియ్యము, ఒక గ్లాసున్నర మినపప్పు, 1 స్పూన్ మెంతులు, 1 కప్పు అటుకులు ఇవన్నీ తీసుకొని ముందుగా ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలండి. వీటన్నింటినీ ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. అటుకులు తప్ప మిగతావన్నీ ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ చేసుకునే ముందు అటుకుల్ని కొంచెం తడుపుకొని ఈ అటుకుల్ని కూడా ఆ బౌల్లో యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ మిక్సర్ జార్లో కొంచెంగా వేసుకుంటూ ఇలా మిక్సర్ జార్లో వేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం అంతా మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. తర్వాత దీనంతటిని ఫైన్గా మిక్సీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పిండినంతా ఒక బౌల్లో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూడండి, పిండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. చూడండి, తర్వాత దీనంతటిని నైట్ అంతా అలా పక్కకు పెట్టేసేయాలండి. తర్వాత మార్నింగ్ మనం దోశ వేసుకునే ముందు ఒక బౌల్లో కొంచెం పిండి తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర అన్నీ సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో దోశ పిండి వేసి అలా ఒక దోశ వేయాలండి. తర్వాత దానిపైన ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఆనియన్స్, మిర్చి అన్నీ వేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి. తర్వాత దోశ కొంచెం కాలాక ఆయిల్ కొంచెం అప్లై చేయాలండి. చుట్టూ కొంచెం మధ్యలో ఇలా ఆయిల్ అప్లై చేస్తూ ఉండాలండి. తర్వాత దోశ కొంచెం కాలాక ఇలా కొంచెంగా ఇలా అవన్నీ స్ప్రెడ్ చేయాలండి. తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని దోశ మంచి కలర్లో వచ్చే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చాలండి. చూడండి, వేడి సెట్ దోశ రెడీ అండి. స్పాంజ్ దోశ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుందండి. దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, దోశ ఈ కలర్లో వచ్చే వరకు చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.